ఎలక్ట్రిక్ ఇంటర్సిటీ బస్సు సర్వీసులలో పేరెన్నికగన్న సంస్థ ఫ్రెష్ బస్ యొక్క నూతన డిపోను గ్రేటర్ విశాఖ పరిధి పరదేశిపాలెంలో సోమవారం విశాఖ ఎంపీ శ్రీ భరత్ జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఫ్రెష్ బస్ విశాఖపట్నం, విజయవాడ మరియు గుంటూరు నగరాల మధ్యన కొత్త ఎలక్ట్రిక్ బస్సును సర్వీసులను అందిస్తుందని, అత్యాధునిక హంగులు, ప్రయాణికులకు అవసరమైన అన్ని సదుపాయాలను కలిగి పర్యావరణ పరిరక్షణ దిశగా, ఇంధన కాలుష్యం నివారించే లక్ష్యంతో ఏకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బస్సు ప్రవేశపెట్టినట్లు ఫ్రెష్ బస్ వ్యవస్థాపకులు సి.ఈ.ఓ సుధాకర్ చిర్రా అన్నారు. ప్రతి 100 కిలోమీటర్ల ప్రయాణానికి 10 గ్రీన్ కాయిన్స్ అందిస్తున్నామని, ఈ బస్సు విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు వెళ్తూ మిడ్ పాయింట్ రాజమండ్రి వద్ద ఆగుతుందని చెప్పారు. ఆన్లైన్ బుకింగ్ దగ్గర నుంచి గమ్యస్థానం చేరే వరకు ఒక సుఖవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగిస్తుందన్నారు. బుకింగ్ కోసం freshbus.com లేదా ఫ్రెష్ బస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని సేవలు పొందొచ్చని అన్నారు. ప్రయాణములో ఉచిత స్నాక్స్, భోజనం, పానీయాలు కూడా అందిస్తామని అన్నారు. ఫ్రెష్ బస్తో జతకట్టిన వెట్టెలో ఎలక్ట్రిక్ మోటారు సంస్థ సి.ఈ.ఓ సందీప్ గంభీర్ మాట్లాడుతూ, ఈ నూతన మార్గంలో ఫ్రెష్ బస్ వారు ఎలక్ట్రిక్ బస్ ఆవిష్కరించటం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళా ప్రయాణికులు కొరకు 24 గంటలు హెల్ప్ లైను సౌకర్యం ఉందన్నారు. ఫ్రెష్ బస్ రూట్లలో తరచుగా ప్రయాణించేవారు 10 రైడ్లలో ఒక్కో రైడ్కు ₹50 ఆదా చేసుకోవడానికి ఫ్రెష్ కార్డును కొనుగోలు చేయవచ్చునని, ఈ కార్డు 6 నెలల పాటు చెల్లుబాటులో ఉంటుందని వివరించారు. విశాఖ ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ, స్వర్ణంద స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా వాహన కాలుష్యం నివారణ దిశగా ప్రభుత్వం ఏకో ఫ్రెండ్లీ ఎలక్ట్రికల్ వాహనాలకు ప్రోత్సాహం ఇస్తూ అలాంటి సంస్థలకు కొంత శాతం ప్రోత్సాహకాలను ప్రకటించిందన్నారు. ప్రస్తుతము ఫ్రెష్ బస్కు ఉన్న 100 బస్సుల నుండి వచ్చే 3 సంవత్సరాలలో 1000కి పైగా ఎలక్ట్రికల్ బస్సులు పెంచేందుకు ఫ్రెష్ బస్ లక్ష్యంగా పెట్టుకోవటం అభినందనీయమన్నారు. మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఫ్రెష్ బస్ లాంచ్ చేస్తున్నాం వైజాగ్ నుంచి విజయవాడకి. ఈ ఫ్రెష్ బస్ ఏంటంటే అందరికీ అందుబాటు ధరల్లో బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్, క్లీన్ ట్రాన్స్పోర్టేషన్, ఏసీతోని మన ఎలక్ట్రిక్ బస్తో నాయిస్ లెస్, తక్కువ శబ్దంతో నడిచేవి అనమాట ఎలక్ట్రిక్ బస్. అవి మేము వైజాగ్ టు విజయవాడ లాంచ్ చేస్తున్నాం. అమరావతి, ఇంకా చెప్పాలంటే అమరావతి మన అందరి ఆంధ్ర ప్రజల యొక్క కోరిక, అమరావతిని డెవలప్ చేయాలని. అక్కడికి మేము ఇప్పుడు 8 సర్వీసులు లాంచ్ చేస్తున్నాం ఈ రోజు నుంచి. మీరందరూ కూడా, వైజాగ్ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మనసా కోరుకుంటున్నాను. అలాగే మాకు ఈ బస్సులన్నీ కూడా వటెల్లో ప్లాట్ఫామ్ ద్వారా మాకు ఈ బస్సులు అందజేశారు. దానికి సందీప్ గంభీర్ గారు బాంబే నుంచి వచ్చేసారు. సో వారి మాటలు కూడా. See the buses actually coming on the road. The journey with these buses will start their journey today, but the journey between Fresh Bus and Vatello started a couple of months back, and it's always a great pleasure to see more green buses coming on the road. While this bus is blue, but it's actually green. It's green, sustainable, air-conditioned luxury coaches, which Sudhakar and team are flying from here, and they'll obviously be rolled across multiple parts of South India and overall across the country. Very happy to see this. These are the first lot of buses. Another 40-50 more buses we'll see very soon coming. Congratulations Sudhakar and team for making this happen. Thank you. వైజాగ్ మేము ఆల్రెడీ సర్వీసెస్ విజయవాడ నుంచి హైదరాబాద్ ఉన్నాయండి. అలాగే బెంగళూరు టు తిరుపతి ఉన్నాయి. బెంగళూరు టు చెన్నై స్టార్ట్ చేయబోతున్నాం. బెంగళూరు, మైసూర్, హైదరాబాద్, బెంగళూరు, ఇలా సెప్టెంబర్ కల్లా మన దగ్గర ఒక 100 బస్సులు అవుతాయి. ప్రస్తుతానికి ఎవ్రీ మంత్ మేము ఒక 10 బస్సులు స్టార్ట్ చేస్తున్నాం. బై సెప్టెంబర్ 100 బస్సులు ఉంటాయి. ఇప్పుడు వైజాగ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ప్రామినెంట్ ప్లేస్. వైజాగ్ నుంచి విజయవాడకి ఒక 10 బస్సులు వేస్తున్నాం. అలాగే ఈరోజు భరత్ మన ఎంపీ గారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నారు. ఆయనకు కూడా నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. సో మీరందరూ కూడా, వైజాగ్ ప్రజలందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. బస్సులో మన తిరుపతి లేకపోతే ఇక్కడ బెంగళూరు వెళ్ళవలసిన లాంగ్ డిస్టెన్స్ అంటే బస్సు ప్రయాణం ఏంటంటే ఒక 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ 10-12 గంటల్లో వైజాగ్ నుంచి హైదరాబాద్ కానివ్వండి, వైజాగ్ నుంచి విజయవాడ వరకు మేము ప్లాన్ చేస్తున్నాం అండి. ఈ ఫేర్స్ కరెంట్లీ ₹350 నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ తర్వాత మధ్యలో మేము స్నాక్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో ఫ్రీ వాటర్ బాటిల్, వెట్ వైప్, స్నాక్స్ అండ్ ఆల్సో స్నాక్స్ కూడా ఇస్తున్నాము.
ఇది మధ్యలో రాజమండ్రిలో ఆగి వాళ్ళందరూ కస్టమర్స్ కనెక్ట్ దిగి డస్టింగ్స్ వాడుకొని ఈ లోపు మళ్ళీ ఒక 15-20 minutes లో మళ్ళీ స్టార్ట్ అయ్యి వైజాగ్. ఈ బండి స్పెషల్ తీసుకుంటుంది ఇది 420 కిలోవాట్ బ్యాటరీ పవర్ తో నడుస్తుందండి. ఒక సింగిల్ ఛార్జ్ ఒకసారి ఛార్జ్ చేస్తే దగ్గర దగ్గర 380 కిలోమీటర్లు వస్తుంది. సార్ ఏమైనా మన- ఫంక్షన్స్ రెంట్ కి ఇవ్వడానికి అవకాశం ఉందా లేకపోతే పబ్లిక్ సర్వీస్ వస్తుంది? లేదండి, ఎవరికైనా సరే ఎవరికైనా మనము ఇవ్వాలంటే గ్రూప్ హైర్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా పెళ్లికి కావాలన్నా లేకపోతే ఎక్కడ ఎలా కావాలన్నా చార్జ్ చేస్తారండి? కిలోమీటర్ లెక్కన లేకపోతే లేదండి, సీట్ లెక్కనే. సీటు 350 రూపీస్ నుంచి అబౌవ్. కొన్ని సీట్లు 350 స్టార్ట్ అవుతాయి, కొన్ని 450 రూపాయలు ఉంటాయి, కొన్ని 500 రూపాయలు. బదులు ఒక ఎలక్ట్రిక్ బస్సులో కానీ మనం వెళ్ళగలిగితే 45 మంది ఒకటేసారి వెళ్తే మనకి ఇంకా పొల్యూషన్ తగ్గే అవకాశం చాలా ఉంది. సో దాని భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇట్లాంటి ఒక ఎలక్ట్రిక్ బస్సు కూడా సబ్సిడీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. 5%. ఆ 5% లిమిట్ కూడా ఇప్పుడు ఈ కంపెనీ దాని భాగంగా ఇవాళ 8 బస్సులు అన్నారు అమెరికా. 8తో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. కానీ 100 బస్సులు ఉన్న ఈ కంపెనీ రాబోయే 3 సంవత్సరాల్లో 1000 బస్సులకి పెరగాలనేది వాళ్ళ లక్ష్యం. సో ఈ రోడ్డు మీద రాబోయే సంవత్సరాల్లో పూర్తిగా డీజిల్ బస్సులు రిప్లేస్ అయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రావాలని మాకు అప్పుడు క్లెన్లీనెస్ పెరగడమే కాదు, సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది. బస్సులో ప్రయాణించే అందరికి కూడా కాస్ట్ కూడా ఏంటంటే వీళ్ళకి ఆపరేషనల్ కాస్ట్ అంత ఎక్కువ ఉంటుంది, అప్ఫ్రంట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొంత. దానికి ఇప్పుడే వర్టెల్లో అనే కంపెనీ వాళ్ళ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడారు. ఏంటంటే బస్సులు వాళ్ళు గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి తీసుకుని ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీస్కి వాళ్ళు లాంగ్ టర్మ్ లీజ్ కోసం ప్రొవైడ్ చేస్తారు. విశాఖ వాసులకి అమరావతి వాసులకి ఏంటంటే 2 లొకేషన్స్ మధ్యలో ఒక కంఫర్టబుల్గా వాళ్ళు ప్రయాణం చేయడానికి ఓవర్ నైట్ జర్నీ అవునా డే టైమ్ జర్నీ. ఇన్ఫ్యాక్ట్ మన ఈ పాయింట్ గురించి ప్రజాప్రతినిధులతో మాట్లాడితే ఎలాగైతే వందే భారత్ బస్సులు పొద్దున్న వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తున్నాయో ఈ బస్సు మేనేజ్మెంట్ కూడా కోరేది ఏంటంటే రాత్రి బస్సులే కాదు, మీరు పొద్దున్న బస్సులు వెళ్ళి సాయంత్రం అక్కడ పని చూసుకుని తిరిగి వచ్చేటట్టు చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా సౌకర్యంగా ఉంటుంది. అండ్ లోపల ఫీచర్స్ కూడా చూపించారు. మహిళలకి భద్రత, డ్రైవర్ నడిపేటప్పుడు వాళ్ళు ఎదురుపోకుండా, లేకపోతే కొన్నిసార్లు నడిపే వాళ్ళు ఆల్కహాల్ ఏదన్నా తాగితే దాని మీద ర్యాండమ్గా చెకింగ్ చేయడానికి ఆల్కహాల్ టెస్టింగ్ మెషిన్ కూడా పెట్టారు. ఎందుకంటే రాత్రిపూట ఒక 6 గంటలు 7 గంటలు డ్రైవ్ చేసేటప్పుడు ఏ ఛాన్స్ తీసుకున్నా ప్యాసింజర్స్కి ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ లోపల వాడిన మెటీరియల్స్ కూడా ఏంటంటే క్లీన్గా ఉన్నాయి. టైంకి ఉండాలి, క్లీన్గా ఉండాలి అనేది ఒక గోల్గా ఈ కంపెనీ తీసుకుంది. మీడియా మిత్రులందరూ కోరేది ఏంటి అంటే ప్యాసింజర్స్ కూడా ఎలక్ట్రిక్ బస్సులని మీరు ట్రై చేయడం మొదలు పెడితే కొన్ని రోజుల తర్వాత మీరు మళ్ళీ డీజిల్ బస్సులు వెళ్ళడానికి మీరు కూడా ఇబ్బంది ఫేస్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ప్రభుత్వం తరఫున కూడా మేము ఇవాళ 100 ఎలక్ట్రానిక్ బస్సెస్ కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఇవాళ ఆర్టీసీకి ఇవ్వడం జరుగుతుంది. ఆ 100 బస్సులు వచ్చిన తర్వాత డీజిల్ బస్సులు, పాత బస్సులు 100 బస్సులని మనం తీసేస్తాం. సో అది ప్రభుత్వ రంగంలో చేస్తున్నాం. ప్రైవేట్ రంగంలో ఇట్లా అందరి బస్సులకి సేవలు అందజేయడానికి ఫ్రెష్ బస్సులు అనే కంపెనీ ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ వాళ్ళు వాళ్ళ డిపో పెట్టుకుని వెనకాల ఒక ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టుకున్నారు. సో ఇక్కడ ఇంకా పెరుగుతూ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ప్రమోటర్ సుధాకర్ గారు చెప్పింది ఏంటంటే త్వరలో స్లీపర్ కమ్ సిట్టింగ్ బస్సు కూడా వస్తుంది. సో రాత్రి పడుకోవడానికి కూడా సౌకర్యం. సో విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే కాన్స్టెంట్గా ప్రజాప్రతినిధిగా మా బాధ్యత అందరికీ అందుబాటులో ధర కూడా వాళ్ళు అఫోర్డ్ చేయగలిగిన విధంగా ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్ బీయింగ్ అండ్ ప్రొవైడ్ చేయాలి ఎకనామిక్ యాక్టివిటీ. సో వీ విష్ దిస్ కంపెనీ ఆల్ ది బెస్ట్. అందరు దాన్ని ట్రై చేయాలనుకుంటున్నాను. కంపెనీ యాజమాన్యాన్ని కోరేది ఏంటి అంటే మీరు ఏదే ఉద్దేశంతో అయితే స్టార్ట్ అయ్యారో ఆ ఉద్దేశంతో మీరు కంటిన్యూ అయ్యి ఆ మాట నిలబెట్టుకుని మంచి పేరు సంపాదించాలనుకుంటున్నాను. ఎనీ క్వశ్చన్స్?